మనం తాగేసి విసిరేసే ఒక ప్లాస్టిక్ కోక్ బాటిల్ డీకంపోజ్ అవ్వడానికి 450 ఏళ్ళు పడుతుంది. పెసిఫిక్ ఓషన్ లో ఈ ప్లాస్టిక్ గార్బేజ్ అంతా పేరుకుపోయి మన ఇండియా సైజులో ఉన్న పెసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ అని ఒకటి ఫామ్ అయింది. ఈ ప్లాస్టిక్ వేస్ట్ అంతా ఎండకి మైక్రో ప్లాస్టిక్స్ గా బ్రేక్ అయ్యి అది తిరిగి మనం తినే ఫుడ్ చైన్ లో కలిసి మనకి హార్ట్ అటాక్లు, స్ట్రోక్లు వస్తున్నాయి. మనం వాడే ప్లాస్టిక్ బాటిల్స్ మీద ఉండే నంబర్ ఏం డిఫైన్ చేస్తాయి? కోకో కోలా లాంటి కంపెనీలు మా ప్లాస్టిక్ నంతా మేము రీసైకిల్ చేస్తున్నాం అని చెప్తున్నారు. రీసైక్లింగ్ తో ఈ ప్లాస్టిక్ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయొచ్చా? అజాగ్రత్తగా చెత్త విసిరేయడం వల్ల ఈ ప్లాస్టిక్ ప్రాబ్లం క్రియేట్ అయిందా? అసలు ఈ ప్లాస్టిక్ ప్రాబ్లం ఏంటి? దీనికి ఎవరు కారణం? దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? రెండు ఒకసారి చూద్దాం. Hello everyone, welcome to World Affairs. I am Sampath. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ప్రాబ్లం మనకు అర్థం అవ్వాలి అంటే అసలు ప్లాస్టిక్ ని ఎలా తయారు చేస్తారో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. క్రూడ్ ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాన్ని ఫర్నాన్స్ లో హీట్ చేస్తారు. ఇలా హీట్ చేసినప్పుడు డిఫరెంట్ టెంపరేచర్స్ లో డిఫరెంట్ పెట్రోలియం ప్రొడక్ట్స్ క్రియేట్ అవుతాయి. అదే మన కిరోసిన్, పెట్రోల్, డీజిల్ ఇలాంటివి. ఇలా వచ్చే ప్రొడక్ట్స్ లోనే నాప్తా అన్న ప్రొడక్ట్ కూడా క్రియేట్ అవుతుంది. దీన్ని ప్రాసెస్ చేసి మనం యూజ్ చేసే మెజారిటీ ఆఫ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తారు. అంటే ఇది మన ఫాసిల్ ఫ్యూయల్స్, పెట్రోల్ తయారు చేసే ప్రాసెస్ లో వచ్చే ఒక బై ప్రోడక్ట్. దీన్నే పెట్రోకెమికల్స్ అని కూడా అంటారు. సో ఇప్పుడు పెట్రోల్ తయారు చేసే దేశాలు మిడిల్ ఈస్ట్, రష్యా లాంటి కంట్రీస్ పెట్రోల్ పైనే కాకుండా దాని బై ప్రోడక్ట్ అయిన ప్లాస్టిక్ మీద కూడా వాళ్ళ ఎకానమీ డిపెండ్ అయి ఉంటుంది. రేపు పెట్రోల్ నిల్వలు తగ్గిపోతే వాళ్ళు బతకాల్సింది ఈ పెట్రోకెమికల్స్ మీదే. సగటున రోజుకి ఇండియాలో ప్రతి వ్యక్తి 1/2 కిలో చెత్తని డిస్పోజ్ చేస్తాడు. ఇదే అమెరికా లాంటి దేశాల్లో అయితే రోజుకి 2.5 కిలోల చెత్త ప్రతి మనిషి డిస్పోజ్ చేస్తాడు. ఇలా డిస్పోజ్ చేసే చెత్తలో మెజారిటీ ప్లాస్టిక్. మనం జనరల్ గా ప్లాస్టిక్ అంటే వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ అనుకుంటాం. కానీ ప్లాస్టిక్ మనకు తెలియకుండా మనం వాడే చాలా ఐటమ్స్ లో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నైలాన్ బట్టలు ఒక రకమైన ప్లాస్టికే. మనం వాడే కార్ టైర్స్ రబ్బర్ అనుకుంటాం, కానీ అవి సింథటిక్ రబ్బర్ మేడ్ అవుట్ ఆఫ్ ప్లాస్టిక్. అంతేకాదు డిస్పోజబుల్ కాఫీ కప్స్, పేపర్ రిసీట్స్, మనం పెట్టుకునే మాస్కులు, చివరికి మేకప్ ప్రొడక్ట్స్ లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. వరల్డ్ వైడ్ ప్రతి సంవత్సరం 400 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ని మనం వాడుతున్నాం. మరి ఇంత ప్లాస్టిక్ ని మనం వాడుతున్నప్పుడు దీన్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నాం? ప్రతి దేశం వాళ్ళకున్న వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ద్వారా చెత్తని డిస్పోజ్ చేస్తారు. అంటే ల్యాండ్ ఫిల్స్, డంప్ సైట్స్ ఇలాంటివి అనమాట. ఈ ల్యాండ్ ఫిల్స్ లో పేరుకుపోయిన చెత్త మీద వర్షం పడినప్పుడు అది డేంజరస్ కెమికల్ కింద మారి మన సాయిల్ ని పొల్యూట్ చేస్తుంది. అంతేకాదు ఈ చెత్త నుండి మీథేన్ లాంటి పాయిజనస్ గ్యాసెస్ కూడా ఎన్వైరన్మెంట్ లో కలుస్తాయి. అయితే ఈ మేనేజ్డ్ వేస్ట్ కనీసం ప్లాస్టిక్ ని డిస్పోజ్ చేస్తుంది. అన్మేనేజ్డ్ వేస్ట్ ప్రాసెస్ లో ఉన్న ప్లాస్టిక్ మాత్రం డైరెక్ట్ గా సముద్రంలో కలిసిపోతుంది. ఈ మేనేజ్డ్ వేస్ట్, అన్మేనేజ్డ్ వేస్ట్ ఏంటి అనుకుంటున్నారా? మీ ఇంట్లో వేస్ట్ ని మున్సిపాలిటీ వాళ్ళు పిక్ చేసుకుని తీసుకెళ్తే అది మేనేజ్డ్ వేస్ట్ ప్రాసెస్ లోకి వెళ్తుంది. అదే ఏదైనా డ్రైనేజ్ లో మనం ఒక వాటర్ బాటిల్ విసిరేస్తే అది అన్మేనేజ్డ్ వేస్ట్ కింద డైరెక్ట్ గా చెరువుల్లోకి, సముద్రాల్లోకి కలిసిపోద్ది. ఇండియాలో ఓన్లీ 60% వేస్ట్ ను మాత్రమే మనం మేనేజ్డ్ ప్రాసెస్ ద్వారా డిస్పోజ్ చేస్తున్నాం. అంటే సగం చెత్త రోడ్ల పైన, చెరువుల్లోకి, మన నదుల్లోకి, అలాగే సముద్రంలోనే కలిసిపోతుంది. ఒక ప్లాస్టిక్ బాటిల్ డీకంపోజ్ అవ్వాలంటే 450 ఏళ్ళు పడుతుంది. మరి అదే ప్లాస్టిక్ బాటిల్ ఇండస్ట్రీలో తయారు చేయడానికి 10 సెకండ్స్ కూడా పట్టదు. మెజారిటీ మనం వాడే ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని సింగిల్ యూజ్, అంటే ఒకసారి వాడి పడేస్తాం. ఇలా విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడడం వల్ల ఇప్పుడు ఈ ప్లాస్టిక్ మనం కంట్రోల్ చేయలేని ఒక పెద్ద మాన్స్టర్ లా తయారైంది. మరి ఇది ప్రాబ్లం అని తెలిసి కూడా కంపెనీస్ ఇంకా ఎందుకు వాడుతున్నాయి? ప్లాస్టిక్ లో వ్రాప్ చేసిన ఐటమ్స్ కి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటది, అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ప్లాస్టిక్ ప్రొడక్షన్ చాలా చీప్, అలాగే ప్లాస్టిక్ కూడా లైట్ వెయిట్. దీంతో దీన్ని తయారు చేయడం, షిప్ చేయడం చాలా ఈజీ. చాలా తక్కువ హీట్ లోనే ప్లాస్టిక్ ని తయారు చేయొచ్చు. ఇప్పుడు వాడుతున్న ప్లాస్టిక్ ని స్టీల్ తోనో, పేపర్ తోనో రీప్లేస్ చేయాలంటే వాటిని తయారు చేయడానికి అయ్యే CO2 ఎమిషన్స్ కన్నా ప్లాస్టిక్ తయారు చేయడానికి అయ్యే CO2 ఎమిషన్స్ చాలా తక్కువ. సో ఒక విధంగా ఇది ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కూడా. సో కంపెనీలకు గానే, తయారు చేసే వాళ్ళకి గానే, వాడే వాళ్ళకి గానే ప్లాస్టిక్ తప్ప వేరే ఆప్షన్ లేదు. మరి వాడటం ఎలాగా తప్పదు అన్నప్పుడు ఈ వేస్ట్ ని ఎలా మేనేజ్ చేయొచ్చు? ఫస్ట్ సొల్యూషన్ అందరూ మాట్లాడేది రీసైక్లింగ్. ప్రపంచం మొత్తంలో ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ లో 11% ఒక్క కోకోకోలా కంపెనీ నుంచే వస్తుంది. మరి మీరు ఇంత ప్లాస్టిక్ ఇస్తున్నారు కదా, ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు అంటే మేము రీసైకిల్డ్ బాటిల్స్ వాడుతున్నాం అని ఎక్స్క్యూజ్ ఇస్తున్నారు. కానీ యాక్చువల్ నంబర్స్ చూస్తే మొత్తం ప్లాస్టిక్ లో కేవలం 10% మాత్రమే ఈ రోజు రీసైక్లింగ్ చేస్తున్నాం. ఈ 10% లో కూడా 8% డౌన్ సైక్లింగ్ చేస్తున్నాం. ఇంత తక్కువ పర్సెంటేజ్ రీసైక్లింగ్ చేయడానికి 2 మెయిన్ కారణాలు ఉన్నాయి. ఫస్ట్ రీజన్, ప్లాస్టిక్ యూసేజ్ పెరుగుతున్న స్పీడ్ లో రీసైక్లింగ్ టెక్నాలజీ గానే, రీసైక్లింగ్ ప్లాంట్స్ గానే పెంచుకోలేకపోతున్నాం. సెకండ్, ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రాసెస్ ఒక కాంప్లెక్స్ ప్రాసెస్. ఎందుకంటే అన్ని ప్లాస్టిక్స్ సేమ్ కాదు. వీటిని తయారు చేసే ప్రాసెస్ బట్టి, వీటి మధ్యనున్న కార్బన్ స్ట్రక్చర్స్ బట్టి ప్లాస్టిక్స్ లో డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ని ఐడెంటిఫై చేయడానికి 1 to 7 RIC నంబర్ అని ఒకటి అసైన్ చేస్తారు. ఈ నంబర్ ని బేస్ చేసుకునే ఆ పర్టికులర్ ప్లాస్టిక్ ఐటమ్ ని మనం రీహీట్
చేయొచ్చా, రీయూజ్ చేయొచ్చా అన్న విషయాలు డిపెండ్ అయ్యి ఉంటాయి. ఈ 7 రకాల ప్లాస్టిక్స్ లో కొన్ని రకాల ప్లాస్టిక్స్ ని రీసైకిల్ చేసే టెక్నాలజీ ఇప్పుడు మన దగ్గర లేనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ ఉన్నాయనుకోండి, అందులో ప్లాస్టిక్ తో పాటు కొన్ని నట్లు బోల్ట్లు కూడా ఉంటాయి. సో వీటిని సెపరేట్ చేసి రీసైకిల్ చేయడం కష్టం. అంతేకాదు కాస్ట్ సేవ్ చేయడానికి కొన్ని ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ని మిక్స్ చేసి మరి ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. ఇలాంటివి రీసైక్లింగ్ కి పనిచేయవు. రీసైక్లింగ్ టెక్నాలజీ మీద ఖచ్చితంగా పనిచేయాలి. రీసైకిల్ చేసే పర్సెంటేజ్ ని ఇంప్రూవ్ చేయాలి. అయితే కేవలం రీసైక్లింగ్ ద్వారా ఈ ప్లాస్టిక్ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఇంకా రెండో సొల్యూషన్ ఓనర్షిప్. ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీలు మీరు ఈ ప్రాబ్లమ్ ని ఎలా అడ్రస్ చేస్తున్నారు అంటే మేము రీసైకిల్డ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం కదా అని చెప్పి తప్పించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్రతి కంపెనీ తయారు చేసే ప్లాస్టిక్ ని అది డిస్పోజ్ అయ్యే వరకు ఎండ్ టు ఎండ్ రెస్పాన్సిబిలిటీ ఆ కంపెనీ తీసుకోవాలని ఇంటర్నేషనల్ లాస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఇందాక చెప్పినట్టు ఈ ప్లాస్టిక్ ని తయారు చేసేది డబ్బున్న ఆయిల్ దేశాలు, ఈ ప్లాస్టిక్ ని వాడేది డబ్బున్న కంపెనీలు. వీళ్ళ దగ్గర ఉన్న లాబింగ్ పవర్ తో స్ట్రాంగ్ ఇంటర్నేషనల్ పాలసీస్ ఏవి పాస్ అవ్వనివ్వకుండా ఆపుతున్నారు. ఎందుకంటే రీసైకిల్డ్ ప్లాస్టిక్ ఎక్కువ వాడితే కొత్త ప్లాస్టిక్ తయారు చేసే ఆయిల్ కంపెనీకి డిమాండ్ తగ్గుతుంది. రీసైకిల్డ్ ప్లాస్టిక్ మాత్రమే వాడాలి అంటే కంపెనీస్ కూడా ఎక్కువ టైం ఖర్చు. అందుకే వీళ్ళు ఇది ఎప్పటికీ జరగనివ్వరు. ఇంకా థర్డ్ అండ్ మోస్ట్ ప్రామిసింగ్ సొల్యూషన్ ఆల్టర్నేటివ్స్. ప్లాస్టిక్ లాంటి ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ని కొన్ని కంపెనీలు తయారు చేస్తున్నాయి. వీళ్ళు కనిపెట్టే కొత్త టెక్నాలజీస్ తో బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ని తయారు చేయొచ్చు. నార్మల్ ప్లాస్టిక్ డీకంపోజ్ అవ్వడానికి 450 ఏళ్ళు పడితే ఈ బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ 1 year లోనే డీకంపోజ్ అవుతుంది. అయితే ఈ టెక్నాలజీస్ అన్ని ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లోనే ఉన్నాయి. ఇండస్ట్రియల్ స్కేల్లో వీటిని ఇంప్లిమెంట్ చేసి పెద్ద కంపెనీలన్నీ దీన్ని అడాప్ట్ చేసుకుంటే ఈ ప్లాస్టిక్ ప్రాబ్లం నుండి కొంతవరకు రిలీఫ్ రావచ్చు. ప్లాస్టిక్ వేస్ట్ ని తగ్గించి భూమిని కాపాడాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. భూమి మనం రాక ముందు ఉంది, మనం పోయిన తర్వాత ఉంటది. ఇలా అజాగ్రత్తగా ప్లాస్టిక్ ని వాడి వదిలేస్తే పోయేది భూమి కాదు, మనం మనుషులం. ప్రాబ్లం ఇంత క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న 10 రూపాయల లాభం కోసం కంపెనీలు ఇలా ప్లాస్టిక్ ని వాడడం అనేది అవివేకం. ఈ ప్లాస్టిక్ వేస్ట్ ని ఇండివిజువల్ లెవెల్లో మనం ఎలా అడ్రస్ చేయొచ్చు, దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి టాపిక్స్ నచ్చితే సబ్స్క్రైబ్ టు ది ఛానల్.